వార్తా సత్తా, ఇది మన సత్తా. వార్తా సత్తా యూట్యూబ్ ప్రేక్షకులకి రాఖీ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా గుంటూరు 1 మాజీ ఎమ్మెల్యే షేక్ షుబానీ జన్మదిన వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు పలువురు ప్రముఖులు ఇచ్చేసి ఆయన్ని అభినందిస్తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. బాబర్ గారికి, కలాం గారి అందరికి పేరు మీ అందరికీ ఈ కార్యక్రమం వచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కళాశాల టీచింగ్ నాన్ టీచింగ్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా నా జన్మదిన వేడుకలు చాలా కష్టపడి ప్రమాణంగా చేశారు. వాళ్ళని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ కాలేజ్ గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది. ఆంధ్ర ముస్లిం కాలేజ్ మొహమ్మదియా ఎడ్యుకేషన్ సొసైటీ టార్గెట్ పేద బలహీన బడుగు వర్గాలు మైనార్టీలతో పాటు వాళ్ళని విద్య ఇవ్వటం, వాళ్ళ విద్యావంతులు చేయటం, గుణవంతులు చేయటం, వాళ్ళకు మంచి జీవితాన్ని సాగించాలని ఆ ఉద్దేశంతో మొహమ్మదియా ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించారు పెద్దలు. మరి అదేవిధంగా ఇవాళ విద్యారంగం కమర్షియల్ అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ ఎంతో కొంత ఇచ్చినా కూడా డిగ్రీ జూనియర్ కాలేజ్ నుంచి పాస్ చేసి ఈ కాలేజ్ గర్వపడుతుంది. 7% రిజల్ట్ సంపాదించినందుకు నేను టీచింగ్ స్టాఫ్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన కమిటీ మెంబర్లు ఉన్నారు, ఎవరికి ఒక రూపాయి ఆశించరు. కావాలంటే 10 రూపాయలు సాయం చేసుకున్న వాళ్ళు అలాంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి నేను ముందుకు సాగలుగుతున్నానని కూడా తెలియజేస్తున్నా. చెప్పాలంటే చాలా ఉంది. మేము కింగ్ మేకర్ లాగానే ఉంటాం. కింగ్ అవ్వాలని ఆలోచించాం. ఒకళ్ళని పడగొట్టి ముందుకు సాగాలనే ఆలోచనే మనకు లేదు. దేవుడు రాసిన రాతలో నడుచుకుంటాం. మనం చేసే సేవ మానవ సేవ, మాధవ సేవ. అదేవిధంగా కులాలకు మతాలకు అతీతంగా అందరం మానవులే, అందరం మానవ జాతే. మానవత్వాన్ని సాధించి అందరికీ మానవత్వం నేర్పించి ఈ విద్యాలయాన్ని ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజు తెలుపుటకు మైనార్టీ సోదరులు, హిందూ సోదరులు, అలాగే క్రిస్టియన్ సోదరులు అందరూ కూడా భిన్నత్వంలో ఏకత్వంగా అందరూ వచ్చి వారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది. ఆంధ్ర ముస్లిం కళాశాల అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తున్నటువంటి నంబూరు సుబానీ గారిని అభినందిస్తూ ప్రస్తుత ఎమ్మెల్యే మా గుంటూరు 1వ తూర్పు నియోజకవర్గం అయినటువంటి నసీర్ అహ్మద్ గారు కూడా వచ్చి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే మన డిప్యూటీ మేయర్ సజ్జలా గారు కూడా వచ్చి వారికి అభినందనలు తెలియజేశారు. అలాగే ముఖ్య నాయకులందరూ కూడా అందరూ ఇక్కడ మన కాలేజీలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీ మొత్తం కూడా వచ్చి వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఇవాళ నంబూరు సుబానీ గారు నిరంతరం మైనార్టీల సంక్షేమంతో పాటు పేదవారి సంక్షేమం కూడా ఆలోచించేటువంటి ఏకైక వ్యక్తి నంబూరు సుబానీ గారు. ఆయన అడుగుజాడల్లోనే మేము కూడా పేదవారి కోసం నిరంతరం, అలాగే సోదరులైనటువంటి మైనార్టీ సోదరుల కోసం కూడా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఈరోజు విద్య అనేది చాలా అమృతం కంటే గొప్పది. అలాంటి విద్య లేకపోతే అభివృద్ధి అని లేదు. కాబట్టి ఇవాళ మైనార్టీలంతా కూడా వెనకబడిపోయాం. కానీ ఈరోజు చదువుకోవటం వల్ల మా ముందున్నటువంటి ఎంతోమంది ఇవాళ చాలా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తూ ఉన్నారు మైనార్టీ సోదరులు కూడా. ఎందుకంటే వీళ్ళు చదువుకోలేదనేటువంటిది మొట్టమొదటి మా ముందున్న తరం వారు కొంత అశ్రద్ధ చేసిన మాట వాస్తవం. ఇప్పుడు ప్రస్తుతం ఈ కాలేజీ పెట్టిన తర్వాత, ఆంధ్ర ముస్లిం కాలేజీ వచ్చిన తర్వాత గుంటూరులో మైనార్టీలు ఇవాళ 70-80% మంది పిల్లలు చదువుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి నంబూరు సుబానీ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి ప్రత్యేకంగా
మైనార్టీ సోదరుల తరపున అందరి తరపున వారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్.